నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉన్నటువంటి రుగ్మతలని రూపుమాపాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి, తానున్నటువంటి కాలనీని సంస్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో పెంచిలయ్య అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, దాని మీద చెడు అలవాట్లు దుర్వ్యసనాల మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలని ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి అతని ప్రవర్తన కంటగింపుగా మారడం, దానితో పెంచిలేని హత్య చేయడం జరిగింది. దురదృష్టం, పెంచిలే ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి మీద పోరాటం చేస్తున్నాడో, మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులే ఈరోజు ఈ దాడిలో పాల్గొని దాడికి పురుగొల్పి ఆయన్ని హత్య చేయడం జరిగింది. అంటే మా వ్యాపార లావాదేవీలకి మీరు అడ్డముంటే మేము ఎవరినైనా సరే నిర్మూలిస్తాము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారనేటువంటి దానికన్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు నాయుడు దాదాపుగా 18 నెలలు అధికారంలోకి వచ్చి, ఈ 18 నెలలలో నువ్వు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టావు, ఏ విధంగా దీన్ని అరికట్టడానికి పథకాలు రచించావు, ఏ విధంగా దీన్ని రూపుమాపాలనేటువంటి ఆలోచన చేసావు అనేటువంటిది మాని, అధికారంలోకి రాగానే డాంబికాలు బలికి 100 రోజుల్లోనే నేను నిర్మూలించేస్తాను, డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి ఆయన ఆకాశాన్ని అంటేటువంటి విధంగా ప్రకటనలు చేయడం జరిగింది. ఈరోజు 550 రోజుల పైచిలుకు నువ్వు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు డ్రగ్స్ని రూపుమాపడం చేతగాక, దానిని అడ్డుకోలేక, నీ కింద ఉన్నటువంటి మీ శాసనసభ్యులే వాటిని ప్రోత్సహిస్తూ ఆ విధంగా వాళ్ళు దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, వాళ్ళు ఒక అండదండలు అందిస్తుంటే, నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పెంచిలయ్య హత్య పట్ల ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా దానిని రాజకీయాలకు వాడుకొని ఉంగుటూరులో జరిగినటువంటి కార్యక్రమంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన దివాలా కోరుతనానికి, దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.